పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల ఓ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించింది. బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి వార్డెన్ సౌరీభాయ్ బెదిరింపులకు పాల్పడుతుందంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై స్కూల్ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వార్డెన్ను విద్యార్థినుల తల్లిదండ్రులు చితకబాదారు. గతంలో కూడా వార్డెన్ సౌరీభాయ్ పై ఇదే తరహా ఆరోపణలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై విచారణ చేపట్టిన అధికారులు వార్డెన్ సౌరీభాయ్ని విధుల నుంచి తొలగించారు. పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల ఓ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించింది. బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. అయితే ఆ బాలికలు స్నానం చేస్తున్నటువంటి వీడియో దొంగచాటుగా తీసి వాళ్ళని బెదిరిస్తోంది అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో నేరుగా వాళ్లే రంగంలోకి దిగారు. ఆ పేరెంట్స్ వచ్చి ఆ వార్డెన్ సౌరీభాయ్ని చితకబాదారు. మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. సాయి శంకర్, వార్డెన్ ఎందుకు ఇట్లా చేస్తోంది, ఎప్పటి నుంచి చేస్తుందని చెబుతున్నారు? సో ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదని ఇప్పటికే పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఎవరు ఆ వార్డెన్, ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తోంది? మహేష్, ప్రధానంగా కారంపూడికి సంబంధించినటువంటి మోడల్ స్కూల్ అంశం అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన అని చెప్పొచ్చు. చాలా రోజులుగా కూడా అంటే పిల్లలు చెప్తున్నటువంటి సమయాన్ని చూస్తే ఒక సంవత్సర కాలంగా కూడా వీళ్ళు వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ఆ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళని వేధింపులు కానీ, వాళ్ళకి సంబంధించి స్నానాలు చేసేటటువంటి సమయంలో కానీ, బాత్రూమ్కి వెళ్ళినటువంటి సమయంలో కంపల్సరిగా డోర్లు తీసి ఉంచాలి అనే విధంగా ఒక ఆదేశాలని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ లోపల ఉన్నప్పుడు ఫోన్తో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోల చిత్రీకరణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ అంశాన్ని ప్రిన్సిపాల్ నయోమి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆమె పైన కూడా సారాబాయి పైన ఎలాంటి చర్యలు లేవు అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీంతో ఇంకా పిల్లలంతా కూడా చేసేది లేక ఇళ్లలో చెప్పడంతో తల్లిదండ్రులు కూడా అనేక సార్లు ప్రిన్సిపాల్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా ప్రిన్సిపాల్ ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇంకా డైరెక్ట్ గా తల్లిదండ్రులే వచ్చి సారాబాయి పైన దాడి చేశారు. నిన్న దాడి చేసినటువంటి నేపథ్యంలో డిఈఓ కూడా రావడం జరిగింది. డిఈఓ కూడా పిల్లల్ని విచారించడం జరిగింది. కొంతమంది టీచర్లను కూడా విచారించి ఈమె పరిస్థితి ఎవరైతే పిల్లలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వాస్తవమే అనే విధంగా నిర్ధారించుకోవడంతో ప్రస్తుతం వార్డెన్ సారాబాయిని సస్పెండ్ చేశారు. అయితే అసలు ఈమెకి ఎవరు సహకరించారు, ఇన్ని రోజులుగా ఈ పిల్లలు ఎందుకు ఇన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడానికి కారణాలపైన కూడా సాయి శంకర్, ప్రిన్సిపల్ తో మాట్లాడారా, పేరెంట్స్ వచ్చి మాట్లాడారా? అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటి ఇష్యూ పైన మాట్లాడినట్టుగా తెలుస్తోందా? అంటే ప్రధానంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్పామండి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే, అంటే ప్రధానంగా మోడల్ స్కూల్స్ అనేవి కొంచెం హాస్టల్ అంశంలో ఉండేవి. తల్లిదండ్రులు కూడా చాలా మంది వెనకబడినటువంటి వాళ్ళు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మోడల్ స్కూల్స్ లో పిల్లల్ని చేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని పెంచేటటువంటి పరిస్థితి లేకపోవడం కానీ అనేక కారణాలతో వీళ్ళని ఇక్కడ ఉంచి మంచి చదువు అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అద్భుతమైన స్కూళ్ళలో మోడల్ స్కూల్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కానీ అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు చేరుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి అడిగితే ఎక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బంది అవుతుందో అనే విధంగా కొంత భయపడ్డాం, కానీ అడిగేటటువంటి ప్రయత్నం చేసాం, ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లాం అనే విధంగా కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ సారాబాయి పైన చర్యలు తీసుకోకపోవడంతో అసలు ఆ వార్డెన్కి ఎవరు సపోర్ట్ చేశారు
చేశారనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. డిఈఓ మాత్రం ఆమెని సస్పెండ్ చేసినట్టు చెప్తున్నారు. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొంత సెక్యూరిటీ కూడా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా స్థానికంగా తల్లిదండ్రులు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వార్డెన్ చేసేటటువంటి అంశాలు కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, మిగిలినటువంటి అంశాలు, బెదిరింపులు పాల్గొంటున్నటువంటి అంశాలు అన్ని కూడా ఉండాలంటే కొంత సీసీటీవీ అవైలబుల్ ఉంటాం కానీ ఇలాంటి కొన్ని దృష్టి పెడితే బాగుంటుందనే విధంగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. డిఈఓ మాత్రం క్లియర్ గా తల్లిదండ్రులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కంపల్సరిగా మీ పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాదనే విధంగా కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఆందోళన విరమించినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో తమ దృష్టికి తీసుకొని రావాలనే విధంగా కూడా డిఈఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు ఇదంతా కూడా సంవత్సర కాలంగా జరుగుతుంటే ఆ సారాబాయికి ఎవరు సపోర్ట్ చేశారు, ఈ ఉన్నతాధికారులు ఎవరైనా సపోర్ట్ చేయడం జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్. కారంపూడి మోడల్ స్కూల్లో వార్డెన్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారి వీడియోలు దొంగచాటుగా తీసి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ఆరోపించడమే కాదు, ఇంకా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా కూడా లాభం లేదు అనుకొని నేరుగా వాళ్ళే ఆ వార్డెన్కి దేహశుద్ధి చేశారు. సో దీంతో ఆ కంప్లైంట్స్ నిజమని తెలుసుకున్న తర్వాత అధికారులు ఆ వార్డెన్ని విధుల నుంచి తొలగించారు.